అన్నయ్య మొన్నటిదాకా ఎంత పచ్చగా ఉండేది పొలం. ఇప్పుడు చూడు మొత్తం చెట్లు నరికేసినట్టు బోసిగా అయిపోయింది. నాకు అస్సలు నచ్చలేదు. చెట్లు నరగ అన్నారు, దాన్ని వరి కోతలు అంటారు. ఇటు ఎంతో కష్టపడి పండించి మనకు ధాన్యం ఇస్తాడు. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు. అందుకే అన్నయ్య అన్నాన్ని వేస్ట్ చేయకూడదు అన్నమాట. Welcome to our channel. మొన్నటిదాకా ఎంత పచ్చగా ఉండేది పొలం. ఇప్పుడు చూడు మొత్తం చెట్లు నరికేసినట్టు బోసిగా అయిపోయింది. నాకు అస్సలు నచ్చలేదు. చెట్లు నరగ అన్నారు, దాన్ని వరి కోతలు అంటారు. పండింది కాబట్టి కోసేస్తారు. పండితే కోసేస్తారు. అవి మన ఇంట్లో గులాబీ మొక్కలు పూస్తే చెట్టు నరకేయట్లేదు కదా. ఈ వరి మొక్కలు పాపం కదా అన్నయ్య. ఆ గులాబీలు చూడడానికి మాత్రమే, కానీ వరి మొక్కలు నా ఆకలి తీర్చడానికి చేసేదాన్ని. మిల్లుకు వెళ్ళి బియ్యంగా మారి మన ఇంటికి వస్తాయి. ఇప్పుడు ఈ పొలం ఖాళీగా ఉందంటే ఇళ్లలో బియ్యం బస్తాలు ఫుల్గా ఉన్నాయన్నమాట. రైతు ఎంతో కష్టపడి పండించి మనకు ధాన్యం ఇస్తాడు. అందుకే అన్నయ్య అన్నాన్ని వేస్ట్ చేయకూడదు అన్నమాట. సరే పద.